నవ్యాంధ్రలో ప్రభుత్వం సొంత గొప్పల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతోంద అద్భుత రాజధాని సంగతి పక్కన పెట్టి చంద్రబాబు తాత్కాలిక అవసరాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా? హంగు ఆర్భాటాల కోసం అంచనాకు మించిన నిధుల్ని మంచినీళ్లలా విడుదల చేయడం వెనుక ప్రభుత్వ ఆంతర్యం ఏంటి? సచివాలయానికి వందల కోట్లు సంతర్పణ. ఇప్పటికీ 750 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం తొలుత 2 అంతస్తులని 220 కోట్లు విడుదల. తాజాగా మరో 2 అంతస్తుల పేరుతో 530 కోట్లు విడుదల. కొద్ది నెలల అవసరాలకే వందల కోట్ల. నిధుల వరదను చూసి నివ్వెరపోతున్న జనం. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక నిర్మాణాల పేరుతో పెడుతున్న ఖర్చు తడిసి మోపిడవుతోంది. పరిపాలన సౌలభ్యం కోసం అంచనాకు మించిన నిధుల్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పేరుతో వందల కోట్లు సంతర్పణ సాగుతోంది. ప్రపంచ స్థాయి రాజధాని కట్టిస్తామని గ్రాఫిక్స్ చూపిస్తూనే టెంపరరీ సచివాలయానికే అంచనాకు మించి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి సీఎం చంద్రబాబు హంగు ఆర్భాటాలకు పోయి లెక్కకు మించిన కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం 750 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. పనులు ప్రారంభించినప్పుడు 6 భవనాలకు 220 కోట్ల నిధుల్ని కేటాయించారు. ఇప్పుడు మరో 2 అంతస్తుల భవనాల కోసం ఏకంగా మరో 530 కోట్లు విడుదల చేశారు. అంటే మొదట అనుకున్న దానికంటే రెట్టింపు డబ్బును విడుదల చేశారు. భవనాల కట్టడానికే ఇంత ఖర్చు పెడితే పూర్తయిన తర్వాత ఫర్నిచర్ ఇతరత్రా పనుల కోసం ఇంకెన్ని కోట్లు ఖర్చు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోటు బడ్జెట్ రాష్ట్రంగా చెబుతున్న చంద్రబాబు కేవలం తాత్కాలిక నిర్మాణాల కోసమే దాదాపు 1000 కోట్లు ఖర్చు చేయడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో నిర్మాణాల సంగతి పక్కన పెడితే అటు హైదరాబాద్లోని సచివాలయ మరమ్మతుల కోసం కోట్ల రూపాయల్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారు. సీఎం క్యాంపు కార్యాలయం మరమ్మతుల కోసం 45 కోట్ల రూపాయల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. అలాగే తన అధికార నివాస గృహం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు సీఎం చంద్రబాబు. రాజధాని శంకుస్థాపన కోసం సుమారు 100 కోట్లు ఖర్చు చేశారు. అయితే చంద్రబాబు ఇప్పటి వరకు ఖర్చు చేసిన ఈ ప్రజాధనమంతా తాత్కాలిక అవసరాల కోసమే ఖర్చు చేయడం గమనార్హం. ఇంత మొత్తాన్ని ఖర్చు చేస్తే రాజధానిలో శాశ్వత భవనాలే నిర్మించవచ్చన్నది ప్రభుత్వ అధికారుల వాదన. చెట్ల కింద ఉండైనా టెంట్లు వేసుకోనైనా పాలిస్తామని చెప్పి ఇలా ఆర్భాటాల కోసం కోట్లు ఖర్చు చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. చెట్టు కిందే పాలిస్తా బస్సులోనే పడుకుంటానని చెప్తున్న చంద్రబాబు మాటలకు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ 100 కోట్ల ఖర్చులకు పొంతం లేకుండా పోతుంది. కొద్ది నెలల తాత్కాలిక అవసరాల కోసం నిర్మిస్తున్న సచివాలయానికి 100 కోట్ల సంతర్పణను అన్ని వర్గాలు తప్పుపడుతున్నాయి. కామన్ మ్యాన్ నుండి ఉన్నతాధికారుల వరకు ఈ కోట్ల ఖర్చు ఏంటని ప్రశ్నిస్తున్నారు. విజయన్ రామకృష్ణతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.